కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనమిస్తున్నారు. ఈ స్వామివారి విశిష్టత లోన మన పురోహితులు చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే అంటే దూరం నుంచి వచ్చేవారికి ఈ శృంగార వల్లభ స్వామి చదలాడ తిరుపతిలో తొలి తిరుపతిగా పిలుస్తున్నారు. ఈ ఊరు సామర్లకోట రైల్వే స్టేషన్కి 8 కిలోమీటర్లు ఉంటుంది. రైల్వే వచ్చే వాళ్ళకి సదుపాయం సామర్లకోట స్టేషను. అదే రకంగా బస్సు అయితే దివిలి నుంచి వసతులు ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ భక్తులైతే వేలాది సంఖ్యలో కూడా రావడం జరిగింది. ఈరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా తండోపతండలుగా ఈ శృంగార వల్లభ స్వామిని దర్శించుకోవడానికి రమారమి ఈ దేవస్థానం చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్ల నుండి కూడా తెల్లవారుజామున 11 గంటలకే స్టార్ట్ అయ్యి మహిళలందరూ కూడా ఆ స్వామివారి హరినామ సంకీర్తనతో ఆ స్వామివారిని కొలుచుకుంటూ ఎంత దూరమైనా కూడా అలసిపోకుండా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి నడక మీద అయితే చాలామంది రావడం జరుగుతుంది. ఈ స్వామివారి ఉండే కొద్దీ కూడా చాలా ప్రబలంగా జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు కోరిన కోరికలు తీర్చే స్వామిగా శ్రీ శృంగార వల్లభ స్వామిగా ఇక్కడ నిలిచి ఉన్నారు. అలాగే మనం ఏంటంటే ఇక్కడ ఈ స్వామివారిని ఈ గుడి అంతా కూడా పచ్చి పువ్వులతో అలంకరించారు. మరి చాలా అంగరంగ వైభవంగా కూడా ఈ స్వామివారి గుడి మనం మీకు చూస్తూనే నేను ముందుకు వెళ్తాను. ప్రతి అనువనువున కూడా ఈరోజు స్వామివారి మహత్యం అయితే ఈ గుడిలో కనిపిస్తుంది. మరి అదేవిధంగా మీకు చూస్తున్నట్లయితే మా విహారీ టీవీ తరపు నుంచి మీకు ప్రత్యేక దర్శనం కూడా లభిస్తుంది. మా విహారీ టీవీ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనం చూస్తున్నట్లయితే శ్రీ శృంగార వల్లభ స్వామి ఎంట్రన్స్ ద్వారం అయితే ఇలా ఉంటుంది. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలము. ముందుకెళ్ళేసరికి ముందు గుడి స్వామివారి గుడి ముందు మండపం దగ్గర ఈ రకంగా స్వామివారి అలంకరణ అయితే జరిగింది. అదే రకంగా స్వామివారిని గుడిలోకి మనం వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ముందున్న ద్వారములు ఇవన్నీ కూడా. ఇది స్వామివారి యొక్క మెయిన్ తలుపు. ఇది ధ్వజస్తంభం. ఇక్కడ స్వామివారికి పూల అలంకరణతో చాలా అద్భుతంగా రెడీ చేశారు. అదేవిధంగా గుడి యొక్క విశిష్టతను కూడా అనువనువున మనం చూసి ఆచార్యుల వారిని తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ విహారీ టీవీ.
మండలం తొలి తిరుపతి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనమిస్తున్నారు. ఈ స్వామివారి విశిష్టత లోన మన పురోహితులు చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే అంటే దూరం నుంచి వచ్చేవారికి ఈ శృంగార వల్లభ స్వామి చదరాడ తిరుపతిలో తొలి తిరుపతిగా పిలుస్తున్నారు. ఈ ఊరు సామర్లకోట రైల్వే స్టేషన్కి 8 కిలోమీటర్లు ఉంటుంది. రైల్వే వచ్చే వాళ్ళకి సదుపాయం సామర్లకోట స్టేషను. అదే రకంగా బస్సు అయితే దివిలి నుంచి వసతులు ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ భక్తులైతే వేలాది సంఖ్యలో కూడా రావడం జరిగింది. ఈరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా తండోపతండాలుగా ఈ శృంగార వల్లభ స్వామిని దర్శించుకోవడానికి రమారమి ఈ దేవస్థానం చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్ల నుండి కూడా తెల్లవారుజామున 11 గంటలకే స్టార్ట్ అయ్యి మహిళలందరూ కూడా ఆ స్వామివారి హరినామ సంకీర్తనతో ఆ స్వామివారిని కొలుచుకుంటూ ఎంత దూరమైనా కూడా అలసిపోకుండా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి నడక మీద అయితే చాలామంది రావడం జరుగుతుంది. ఈ స్వామివారి ఉండే కొద్దీ కూడా చాలా ప్రబలంగా జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు కోరిన కోరికలు తీర్చే స్వామిగా శ్రీ శృంగార వల్లభ స్వామిగా ఇక్కడ నిలిచి ఉన్నారు. అలాగే మనం ఏంటంటే ఇక్కడ ఈ స్వామివారిని ఈ గుడి అంతా కూడా పచ్చి పూలతో అలంకరించారు. మరి చాలా అంగరంగ వైభవంగా కూడా ఈ స్వామివారి గుడి మనం మీకు చూస్తూనే నేను ముందుకు వెళ్తాను. ప్రతి అనువనువునా కూడా ఈరోజు స్వామివారి మహత్యం అయితే ఈ గుడిలో కనిపిస్తుంది. మరి అదేవిధంగా మీకు చూస్తున్నట్లయితే మా విహారీ టీవీ తరపు నుంచి మీకు ప్రత్యేక దర్శనం కూడా లభిస్తుంది. మా విహారీ టీవీ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనం చూస్తున్నట్లయితే శ్రీ శృంగార వల్లభ స్వామి ఎంట్రన్స్ ద్వారం అయితే ఇలా ఉంటుంది. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలము. ముందుకెళ్ళేసరికి ముందు గుడి స్వామివారి గుడి ముందు మండపం దగ్గర ఈ రకంగా స్వామివారి అలంకరణ అయితే జరిగింది. అదే రకంగా స్వామివారిని గుడిలోకి మనం వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ముందున్న ద్వారములు ఇవన్నీ కూడా. ఇది స్వామివారి యొక్క మెయిన్ తలుపు. ఇది ధ్వజస్తంభం. ఇక్కడ స్వామివారికి పూల అలంకరణతో చాలా అద్భుతంగా రెడీ చేశారు. అదేవిధంగా గుడి యొక్క విశిష్టతను కూడా అనువనువున మనం చూసి ఆచార్యుల వారిని తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ విహారీ టీవీ.